దేవుడు నీ యొక్క ఆఖరి అవసరం వరకు ఆయన తీర్చే దేవుడు అయి ఉన్నాడు. అదే నువ్వు ఒక అవసరంతో నిమిత్తం వచ్చినప్పుడు దేవుడు ఇంకొక గొప్ప కార్యాలు నీ జీవితంలో ఏం చేస్తాడు, జరిగిస్తాడు. అర్థమవుతుందండి? అందుకనే ఇక్కడ మీరు కూర్చున్న మీరు మీ ఆలోచన ప్రకారంగా మీరు రాలేదు, కానీ దేవుడి యొక్క ఉద్దేశం ప్రకారంగా మీరు ఇక్కడికి వచ్చారు. అర్థమవుతా? అంటే దేవుడు అంటే ఎంతో మందికి లేని ఒక గొప్ప స్థితి మీకు దేవుడు ఇచ్చారు. అదే మీకు ఆలోచన పుట్టించింది కూడా ఎవరు? దేవుడు. మీరు అందుకని ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏ అవసరత కలిగి ఉండి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా నీ అవసరతతో పాటు దేవుడి యొక్క ప్రణాళిక, ఉద్దేశాలు, ఆలోచనలు నీ జీవితానికి నీకు కావాల్సిన అనేక మేలులు ఆయన జీవితంలో ఏం చేస్తాడు, జరిగిస్తాడు. సో ఒకసారి మనం ఏం చేస్తామంటే ఎవరిని కొంచెం బలహీనతగా ఉందని వెళ్తాం. బలహీనతగా ఉందంటే అనుకో, అమ్మా నీకు షుగర్ బయటపడిందమ్మా, అమ్మ నీకు బీపీ ఉందని అంటే నువ్వు వెళ్ళింది తమకో ఏ కడుపు నొప్పిగా వెళ్తాం. ఒక్కోసారి అనుకోకుండా నాకు ఒకసారి మా ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ప్రాజెక్ట్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్కి కొంత ఒక 400 మంది 500 మంది కావాలి అని మన సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. మరి ఎప్పటికప్పుడు మేము ఏంటంటే కొత్త టెక్నాలజీ డెవలప్ చేస్తాం. అయితే ఏంటంటే అదేమైందంటే అనేక మందికి షుగర్ లెవెల్స్ సిస్టమ్ ద్వారా తీయాలి, దానికి 400 మందికి కావాలి అంటే డబ్బులు హెచ్చించాలి. ఇప్పుడు 400 అదే మన కంపెనీ వాళ్ళకి చెక్ చేస్తే వాళ్ళు కూడా ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి మా ఆఫీస్లో ఏం చేశారంటే అది చెక్ చేశారు. అప్పుడు ఆ షుగర్ బయటపడింది. ఏమైంది? అప్పుడు నాకు ఇంచుమించు ఒక 10 మందికి అంటే మాకు ఏ అనారోగ్యము జస్ట్ అంటే కంపెనీ చెక్ చేయబోతుందని చెప్తు. అదేంటి ఇక్కడ బయటపడటం మంచిదా లేకపోతే అనవసరంగా మళ్ళీ ఓడివి షుగర్ బయటపెట్టిన జీవితాన్ని నాశనం చేసామన్నా బయటపడటం మంచిది. ఏంటి అంటే మంచిదనా లేకపోతే అక్కడ పట్టుకొని మా కంపెనీ ఒక 4 తిట్లు, అది తీసిన నాకు 4 తిట్లు, దేవుడు 10 తిట్లు కదండి. చాలా అంటే మా కంపెనీ వాళ్ళు చెక్ చేయడం ఏంటి, అది మళ్ళీ మాకే చెక్ చేయడం ఏంటి, ఆ రోజు నేను ఓడిలో ఎక్కలేకుండా ఆఫీస్కి వెళ్ళడం ఏంటి, నాకు బయట అంటే ఒక ప్రణాళిక. ఒకవేళ నేను ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత ఏదో ఎంత బాగా చెక్ చేసుకున్నాం అంతేనా, ఈ లోపల జరగవలసిన నష్టం ఏమైపోయేది. అంటే ఏది జరిగినా మన మంచి. ఎప్పుడు కూడా ఈ విషయాన్ని వేచేయద్దు, మర్చిపోవద్దు. ఓకేనండి. సో ఇక్కడ మీకు ప్రాముఖ్యమైన కొన్ని పాఠాలు మీకు నేర్పించాలని ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా విన్నట్లయితే మన బైబిల్ గ్రంథము సౌలు అనగానే పాత గ్రంథంలో మీకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే దేవుడి మాట వినలేదు, తిరుగుబాటు చేశాడు, చివరికి దావీదును చంపేద్దాం, ఇవన్నీ గుర్తొస్తాయి. అంతకు ముందు సౌలు జీవితం చాలా వేరేది. సౌలు జీవితం చాలా మంచిది. కొన్ని మాటలుంది, ప్రవక్తలలో సౌలు కూడా ఉన్నాడా అన్న గొప్ప స్థితికి ఎదిగినవాడు. ఓకేనా? ఇది ఈరోజు మనం ఏం చేసుకుందాం అంటే జ్ఞాపకం చేసుకుందాం. అంటే దేవుడు ఎప్పుడు కూడా నీ జీవితంలో మేలైన కార్యాలు చేస్తాడు. మేలైన కార్యాలు చేస్తున్నప్పుడు ఆ కార్యాల ప్రకారంగా నీవు జీవించినట్లయితే ఆ కార్యాలు అవతల కొన్ని సంవత్సరాలకు కూడా నీకు మేలు కలగజేస్తాయి. అంటే దేవుడు నీ జీవితంలో మాట్లాడుతున్నప్పుడు, నీ జీవితంలో కార్యం జరిగిస్తున్నప్పుడు కూడా నువ్వేం చేయకూడదు అంటే నిర్లక్ష్య స్వభావంతో ఉండి దాన్ని ఏం చేయకూడదు, పెడచెవిన పెట్టకూడదు. అంటే ఒక నిర్లక్ష్యము లేనిపోయిన మూల్యాన్ని ఆరోగ్యం పదే 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 మంచిది కాదు ఇలా ఉండకూడదని చెప్తున్నారు డాక్టర్లు. అయినా మనం ఉంటే మూల్యం అంటే అది మన జీవితమైనా, అది మన యొక్క ఆధ్యాత్మిక స్థితి అయినా, ఏదైనా అంతే. అర్థమవుతుందని కొన్ని అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అందుకనే దేవుడు అంట
ఎన్నుకోలేదు కానీ దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు దేవుని ఏర్పాటు చేసుకోలేదు కానీ నిన్నే దేవుడు ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటే మనిషి అంట దేవుడిని వెతకలేదంట. బాగా గుర్తుపెట్టుకోండి. కానీ దేవుడే మనిషిని వెతుక్కుంటే ఎక్కడికి వచ్చాడండి? భూమి మీదకి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. అర్థమవుతుందని. అయితే కొన్ని సౌలు విషయాల్లో కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. సౌలుని జ్ఞాపకం చేసుకున్న ముందు ఒకసారి మనం యాకోబుని జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు ఎవరి కుమారుడు? ఇస్సాకు. ఇస్సాకుకి ఎంతమంది కుమారులు? ఇద్దరు, ఏశావు, యాకోబు. గుడ్, బాగుంది. అయితే ఈ యాకోబు చిన్నతనం నుండి ఏం చేయడం ప్రారంభించేవాడు? మోసం. అంటే వాళ్ళ అన్నయ్యను మోసం చేశాడు, అలాగే వాళ్ళ నాన్నను మోసం చేశాడు. సో ఈ లోపల ఈ విషయం మీకు తెలుసుకొని తొందరగా వెళ్ళిపోతున్నారు. అయితే ఈ లోపల ఏశావు వచ్చే ఆశీర్వాదాలు ఎవరు తీసేసుకున్నారు? యాకోబు తీసేసుకున్నాడు. తీసేసుకున్న దాని మీద ఏశావుకి వచ్చింది, పాపం వచ్చింది. సరే, మా నాన్న చావు బతుకులో ఉన్నాడు కాబట్టి మా నాన్న చనిపోయిన వెంటనే నేను ఏం చేసేస్తాను? యాకోబుని చంపేస్తా. అయితే ఈ విషయము ఎవరికి తెలిసింది? ఎవరికి తెలిసింది? వాళ్ళ అమ్మకి తెలిసింది. అరే మా యొక్క ఎవరున్నారు? తమ్ముడు ఉన్నాడు, నువ్వు అక్కడికి తెలుపు అని ఏం చేస్తాంట? పంపించింది. పంపించేటప్పుడు కొంచెం డబ్బులు అవి ఇచ్చిందా? ఏమి ఒక కర్ర పట్టుకొని బయలుదేరాడు. అంతేనా? చూడండి, బయలుదేరినప్పుడు ఏం జరిగిందంటే ఒక ఎడారి అరణ్యం వచ్చింది. అక్కడ ఒక్కసారి చదువుతారు ఆ మాటలు. ఆదికాండము. ఈరోజు మనం అనుకుంటాము, అన్న ఈ తెలియని ప్రాంతం వల్ల, తెలియని ఉద్దేశం వల్ల, తెలియని ప్రాంతంలో ఉన్నానన్నా నా జీవితం ఎలా ఉంటుందన్నా అని అనుకోవచ్చు. కానీ ఈ ఉదయ సమయంలో తెలియని ప్రాంతమైనా, తెలియని పరిస్థితుల్లో నువ్వున్నప్పటికీ కూడా తెలిసిన దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన ఉద్దేశంతో, ఆలోచనతో నేను నడిపిస్తాను. అదే అంటే నువ్వు నడిచేటప్పుడు దేవుడితో ఉంటే చాలు ఆయన జీవితంలో గొప్ప కాదు. అంటే రేపు ఏంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని నువ్వు అనుకోవద్దు. దేవుడితో ఉండు. నా బిడ్డ పరిస్థితి ఏంటి, నా యొక్క బిడ్డ రేపు పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసు కాబట్టి దాని ప్రకారంగా నేను నడిపిస్తాను. అర్థమవుతుందండి? ఆదికాండం 8వ అధ్యాయము 15 వచ్చిన అది అక్కడనే చదువుదామా? 10 చదవండి. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి నాడలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అంటే ఏంటన్నా, ఇప్పుడు అక్కడ వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు ఏం కలిగింది అతనికి? అంటే ఎక్కడికి వెళ్ళాలో, ఏం జరుగుతుందో, ఎవరు రెస్పాండ్ అవుతారో, తన భవిష్యత్తు ఏమవుతుందో. అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అంటే తనకి తోడుగా ఉన్న దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. తనకి తోడుగా ఉన్న దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అయితే నాకు ప్రణాళిక లేకపోవచ్చు, నాకు ఉద్దేశం లేకపోవచ్చు, నాకు ఆలోచన లేకపోవచ్చు. నేను కలిగి ఉన్న దేవుడికి ఉన్నాయి కనుక ఆయనతో నేను ఉంటే ఆ ఆలోచనలన్నీ కూడా నా జీవితంలో నెరవేరుస్తాడు. అంటే నెరవేర్చలేకపోవడానికి ఆయన మనిషి కాదు. నెరవేర్చలేకపోవడానికి ఆయన మాట తప్పేవాడంటే. అందుకని నీ బిడ్డలు దేవుడి సంఘంలో పెంచుతున్నావా? నిశ్చంతగా గుండెలమే చేసుకోండు. నా బిడ్డల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. నువ్వు దేవుడి సన్నిధిలో ఎదుగుతున్నావా? నేను చక్కగా గుండెలమే చేసుకుంటూ నా జీవితము అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అంటే దేవుడిలో ఉన్న జీవితానికి తోక లేదు. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నడిపించే దేవుడు సజీవుడై ఉన్నాడు. వాళ్ళు నడిపించే దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగి ఉన్నవాడై ఉన్నాడు. ఎక్కడైనా ఉన్నా నీకు టెన్షన్, నీ జీవితాల గురించి భయమేమో. నీవు కానీ, నీ బిడ్డలు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ దేవుడి సన్నిధిలో ఉన్నారా? నిశ్చంతగా ఉండు. ఎందుకంటే ఆయన అన్ని ఎరిగి ఉన్న ఆయన దగ్గర మీరు ఉన్నారు. ఇంటిలో ఒక్కరు భార్యను భర్తన ఎవరైనా సరే మీకు ఒకవేళ
అవసరం. ఇక్కడ వెళ్ళిపోయాడు, పొద్దుకుంటాడు, నిద్రపోతున్నాడు. నా చదువుమా ఒక చోట చేరి అయిపోయిందా మరి? బ్రతుకుకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలకలెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశం అని అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. ఒక నిమిషం, దాని మీద దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అని దూతలు ఎక్కడ ఉంటారు? మీకు డౌట్ రావాలి. దూతలు ఎక్కడ ఉన్నారు? అద్భుతమైన విషయం మీకు తెలియని చెప్పనా? దూతలు మీతో ఉన్నారండి. చాలా మంది దూత అనగా మనకి ఏది గుర్తొచ్చింది? పరలోకం. అర్థమవుతుందండి? దూతలు ఎవరితో ఉన్నారు? మీతో ఉన్నారు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు విడిపించింది ఎవరు? ఎవరమ్మా? ఎవరు? అప్పుడు ఎక్కడుందో దూత? అప్పుడు ఎక్కడుందో దూత? పర్వతంలో ఉందా? ఎక్కడ? ఇప్పుడు దూతలు ఎక్కడ ఉన్నారు? దూతలు మీతోనే ఉన్నారు. మీతో దూతలు లేకపోయి దేవుడు ప్రణాళిక లేకపోతే సాధారణ చెగుడు ఆడేస్తాడు మీతో. అర్థమవుతుందండి? అది అర్థమైందా? ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి ఎవరున్నారు? అది దూతలు ఎక్కడ ఉన్నాయి? సారీ, ఉన్నాయంటే ఆడలు, ఉన్నారు అంటే మగవాళ్ళు. ఎప్పుడు దూత అనే వాళ్ళని స్త్రీలింగంతో సంబోధించకూడదు. దూతలు అంటే ఎవరు? మగవారి, పురుషులే. ఓకేనండి? ఓకే. దూతలు ఎప్పుడు కూడా ఆడదయ్యం ఉండదండి. చాలా మంది ఉంటారు ఈ దెయ్యాలు పోతాలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఉండరండి. అర్థమైందా? ఎవరు పెట్టారంటే అది ఆడదయ్యం పెట్టి ఉందండి. ఏదైనా పట్టుకోవాలి గాలి అంతే. అర్థమవుతుందండి? గుర్తుపెట్టుకోండి. ఎవరు నువ్వైతే నేను చచ్చిపోయాను అదిగో అప్పుడు స్టేషన్ దగ్గర నువ్వు వచ్చావంటే అదొక బ్రహ్మపరిచే ఆత్మ. ఓకేనండి? ఓకే, గుడ్. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అందుకని పట్టారని చెప్పి మీరు తాయితలు కట్టుకొచ్చి నాతో వచ్చి ప్రార్థన నేర్చుకోండి. ఓకేనా? అది ఇంకా ఎక్కువైపోతుంది. అయితే ఈ విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? ఎక్కుతూ. సో మీకు ఒకటి అర్థమైంది. ఇప్పుడు వరకు ఎప్పుడు మీకు తెలియదు అనుకుంటా. ఏమర్థమైంది? ఏమర్థమైంది? అంటే ఎక్కడి నుంచి పైకి ఎక్కుతున్నారు? ఎక్కడి నుంచి ఎక్కుతున్నారు? అంటే అది ఎక్కడికి కనెక్ట్ అయింది? ఆకాశానికి. అంటే పైన ఉన్నారు దూతలు ఉన్నాయి, కింద ఉన్నారు దూతలు ఉన్నారు. అంటే కింద దూతలు పైకి కిందకి, కింద నుండి పైకి, పై నుండి. అంటే ఏమర్థమైంది మనకి? ఇంకోటి చెప్తాను మీకు బాగా. సంసోను గురించి వాళ్ళ అమ్మకి నాన్నకి వచ్చి చెప్పింది ఎవరు? అర్థమైందా? సంసోనుకి నువ్వు నా జీవి చేపట్టాడు, ఆ పిల్లవాడిని ఇలా పెంచాలని చెప్పింది ఎవరు? అర్థమైందండి? ఓకే. ఈ దూతలు ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాం? ఎక్కడ ఉంటాయి? పరలోకంలో ఉంటాయి. అయితే ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మీరు ఏం చేయొద్దు. అందుకని మీరు ప్రభు మీ దూతలు పంపించు నాకు కావాలిగా చేశారా ప్రార్థన ఎప్పుడైనా? ఏమా మన దూతలు ఎక్కడి పై నుండి కిందకి రావప్పుడు అర్థమైందా? మీకు తెలియక ఏం చేస్తున్నారు? ప్రభు మీ దూతలు కావతలుగా ఉంచి ప్రభు అంటున్నారా? అంటే అర్థం ఏంటంటే మీకు తెలియకనే చెప్తారు. మీ చుట్టూరు ఏమున్నాయి? దూతలు ఉన్నాయి. అర్థమవుతుంది? కొన్ని దూతలు అక్కడి నుండి మనకి ఏం తీసుకొస్తాయి? ఇన్ఫర్మేషన్. ఆ దూతలు వేరు, కానీ ఈ దూతలు కొన్ని దూతలు మనతో పాటు ఉంటాయి. అర్థమవుతుందని ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, గుడ్. అయితే ఇక్కడ ఏ ఆచారం చదవాలి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వల్లే వెలగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును.
ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఒక్క నిమిషం అండి, ఇక్కడ చూడండి, అమ్మకు ఒక ఆలోచన లేదు, నాన్నకు ఒక ఆలోచన లేదు, యాకోబుకు ఒక ఆలోచన, కానీ ఆలోచన లేని ఆయనకి ఆలోచన కలిగి ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుంది అంటే ఈరోజు దేవుడితో ఉండే గొప్ప విషయం ఏంటంటే ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు నీకేం చేస్తాడు, తెలియచేస్తాడు. ఎల్లు అక్కడ వాళ్ళ ముద్ద పెట్టే పెట్టకపోతే అది అసలు నాన్నకు ఆలోచన. యాకోబు ఏం చేస్తాడు, బిక్కు 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 అని వెళ్తున్నాడు. ఇంకొక మాట, అక్కడ అతను ఎక్కడున్నాడండి, బాగున్నాడండి, అతను ఎక్కడున్నాడు చూడండి, ఆయన ఆరోను వెళ్తున్న చోట అది చీకటి అగాధం కదండి. అక్కడ ఇప్పుడు ఒక మాట చెప్తాడు, అతను ఎక్కడికి వెళ్ళాలి, హారానికి వెళ్ళాలి. అక్కడి నుండి అక్కడ ప్రణాళిక ఉంది, అంటే అతని పట్ల ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి ఆ ప్రణాళిక ఉన్న వ్యక్తిని ఏ యొక్క ప్రమాదము కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ కీటకం కానీ ఏది కూడా అతన్ని ఏమీ చేయలేదు. అంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడికి నా పట్ల ఒక ఉద్దేశం ఉంది కనుక ఆ ఉద్దేశము నా జీవితంలో దేవుడు నెరవేరుస్తున్నాడు కనుక ఈ లోకంలో ఉన్న రోగమైనను సమస్య అయినను మరి ఏదైనాను కూడా దేవుడి యొక్క ఉద్దేశాన్ని, దేవుడి ఆలోచనని దాటి నా దగ్గరికి రావడానికి వీలు. సో షుగర్ వస్తే ఏమయ్యింది, ఇంకోటి వస్తే ఏమయ్యింది, ఇంకోటి వస్తే ఏమయ్యింది, కరోనా వస్తే ఏమైంది, లేకపోతే ఇంకోటి భయంకరంగా వస్తే ఏమైంది, అమ్మను మనం పిలవట్లకు వస్తే ఇది వచ్చింది. అర్థమైందా? అంటే ప్రణాళిక ఏముంది నీ పట్ల ఉంది కనుక ఏది నిన్నది ఈ సత్యాన్ని బట్టి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? ఇప్పుడు ఆ మాట్లాడే దేవుడు చూడండి, ఆ మాట పైన ఒకసారి నేను నీకు తోడయుండి చూడండి, నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడు. గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఇక్కడ ఏమంటారంటే చూడండి, అయ్యా నీకు తోడుగా వస్తానుంది అమ్మ లేదు కదా, కానీ అది ఏమి కానీ దేవుడు ఏం చెప్తాడు, నీకు నువ్వు వెళ్ళు చూడండి, నువ్వు వెళ్ళు ప్రతి స్థలం మాట, నువ్వు వెళ్ళు ప్రతి స్థలం అంటే ఆ ప్రతి స్థలము కూడా దేవుడికి ఆమోదయోగ్యంగా ఉండాలి, ఆ ప్రతి స్థలము కూడా దేవుడికి ఇష్టమైన ఉండాలి, ప్రతి స్థలము కూడా దేవుడు కోరుకున్నై ఉండాలి, ప్రతి స్థలము కూడా దేవునికి చెప్పినై ఉండాలి. అది మనం పరిశీలించుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. ఒక్కసారి నువ్వు చేస్తున్నది ఏ పనైనా సరే, అసలుకి నేను చేస్తున్న పని దేవుడికి ఇష్టమా కాదా, ఈ పని దేవుడికి విలువ తెచ్చేదా కాదా, ఈ పని దేవుడు నేను అసహించుకుంటున్నాడా మెచ్చుకుంటున్నాడా. అందుకనే చూడండి, నువ్వు వెళ్ళు ప్రతి చోట నీకు ఎలా ఉంటా, కాపాడుతా కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించు. చూడండి, చూడండి మరలా అంటే ఇంచుమించు ఎప్పుడు వస్తావో, కానీ నువ్వు వచ్చేంత వరకు కూడా నీకు నీ మీద ఈగ వాలకోకుండా ఏది జరగకోకుండా కాపాడే బాధ్యత. వాళ్ళు ఎవరైనా సరే అన్న నీకెందుకు రేపు వరకు నువ్వు క్షేమంగా ఉంటావు అని బాధ్యత చెప్పగలుగుతారా? మరి వచ్చేవారు అన్నా నీకెందుకు మేము ఖచ్చితంగా వస్తాము అని అలా చెప్తారా? కానీ దేవుడు యాకోబు మళ్ళీ తిరిగి రావడానికంట 20 years పట్టింట. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు పట్టింట. 20 సంవత్సరాలు కూడా దేవుడు ఏం చేశాడు, తిరిగి నిన్ను రప్పిస్తా, మీకు బాగా ఇంకా
మైండ్లో నాటుకోవాలి. ఎందుకంటే నా దేవుడు చివరి దాకా ఆలోచన ప్రణాళిక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అంతే. మనకు ఆలోచన ఏంటంటే ఏమో లేక మన వాళ్ళందరూ కూడా ఏమన్నా గొప్పగా ఎదిగారా, నేను ఎతకడానికి మా పిల్లలు ఎతకడానికి. నీకు తినడానికి లేకపోతే పక్కన పెట్టేయి, కానీ నీ పిల్లలకు మాత్రం తినడానికి లేదు అని నోటును వాడద్దు. నీ స్థితి కొద్దిగా అనొచ్చు, నా పిల్ల కూడా అలాగే ఉంటానని అనొద్దు. వాళ్ళ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉండొచ్చు. అందుకే దానికి తగ్గట్టుగా నీ పిల్లల నుంచి మోటివేట్ చేయి. అర్థమవుతుందండి? ఈ సత్యాన్ని మనం బాగా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే చూడు నా చదువునా యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, ఇది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఏమంటే ఈ స్థలములో ఉన్నాడు కనుక దేవుడు ఖచ్చితంగా ఈ స్థలం పేరు బెర్షెబా, అంతే కదండి. బేతేలు అంటే ఏమిటండి? బేతేలు అంటే దేవుని మందిరము. ఏమంటే ఆ దేవుని మందిరం అని పేరు పెట్టారు. పెట్టిన వెంటనే అయ్యా మీరు వెళ్తున్నాను, మీరు నాకు క్షేమంగా ఉంటే నాకు వస్త్రాలు భోజనాన్ని పెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు నా యొక్క భాగములో 10వ వంతు ఇస్తానని చెప్తా ఉంటాడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యాకోబు పట్ల దేవుడికి ఉంది ఏమి లేదు. ఒక మాట చదివిస్తా, అద్భుతంగా ఉంటామంట. చదువు ఇదే మాటను పెట్టుకొని మనకి ఈవినింగ్ ఏం చేద్దామంటే సౌలు గురించి మనం విన్నాం. టైం అయిపోయింది కనుక మాట చదివిస్తాం. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? అప్పుడు యాకోబు ఒక కర్ర, ఒక జత బట్టలు అంటే ఒంటి మీద ఉన్నాయి దగ్గర ఆయన వేసుకుని ఒక కర్ర, ఆయన వేసుకున్న బట్టలు ఆయన ఒంటరిగా వెళ్ళాడు, అంతే కదా. చదవా. అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, ఈ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా నీవు నీ సేవనికి చేసిన సమస్తమైన ఉపకారములకు. చూడండి ఇక్కడ మొదటి ప్రార్థన ఏం చేశాడు? ఫస్ట్ ప్రార్థన ఏం చేశాడు? నేను వెళ్తున్నానయ్యా, నాకు భోజనం పెట్టి వస్త్రాలు ఇస్తే చాలు. ఇప్పుడు మాట్లాడితే ఏం చేస్తాను? ప్రార్థన సమస్తమైన ఉపకారములు ఏం చేశాడంట? భోజనం పెట్టాడా? వస్త్రాలు ఇచ్చాడా? చదువా. సమస్త ఉపకారములకును సమస్త సత్యములకును నేను అపాత్రులను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దానును దాటినిది. నా చేతి కర్రతోనే యోర్దాను దాటినా. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. ఇక్కడ ఏం చేస్తానంటే ఆయన ఈ ప్రణాళిక లేకుండా వెళ్తున్నాడు యాకోబు. కానీ యాకోబు దర్శించిన దేవుడు ఏం చేశాడంటే తన ప్రణాళికను తెలియచేసి దాని ప్రకారం ఈరోజు విషయం జ్ఞాపకం చేసుకొని నిన్ను నన్ను ఉట్టిగానే దేవుడు భూమి మీదకి పంపించలేదు. నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్రభువా నీ ప్రణాళిక ఏంటయ్యా, ప్రభువా నీ ఉద్దేశం ఏంటయ్యా అని దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన ప్రణాళిక నీకు తెలియజేస్తాడు. దాని ప్రకారంగా నువ్వు నడిచినట్లయితే దేవుడు గొప్పగా జీవితం ఉంచుతాడు. అంటే మనం అనుకున్నాం ఏంటంటే మా అమ్మ నాన్నకి పుట్టామండి, ఆ తర్వాత చదువుకున్నామండి, పెళ్లి చేసుకున్నామండి, పిల్లలండి, తర్వాత ఉద్యోగం చేసుకున్నాను, పెళ్లి చేసి అయిపోయింది, నా భార్య పిల్లలు పోషించాలండి. వీటి కోసం కాదండి దేవుడు నిన్ను భూమి మీదకి పంపించింది. ఒక ఉద్దేశం, ఒక ఆలోచన, ఒక ప్రణాళిక చేత దేవుడు భూమి మీదకి పంపించాడు. దాని ప్రకారంగా మనం ఏం చేద్దాం. అందుకని మరొకసారి చెప్తున్నాను, నీ గురించి నీ పిల్లల గురించి నువ్వు కంగారు పడిన అవసరం లేదు. వీరితో ప్రార్థించే వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు? ఒంటరిగా వెళ్ళాడు. తిరిగి వచ్చినప్పుడు గొప్ప ధనవంతులుగా దేవుడు తిరిగి తీసుకొస్తున్నాడు. ధనవంతులుగా తీసుకురావడం కాదు, దేవుడి యొక్క ప్రణాళికను యాకోబు చేస్తాడు. 12 గోత్రాలు ఇశ్రాయేలు జనాంగంకి మరొకడెవరు? యాకోబు. కానీ వెళ్ళాడు ఎలా వెళ్ళాడు?
ఏ ఆలోచన, ఏ ఉద్దేశము ఏంటో తెలియకోకుండా వెళ్ళాడు. ఆ తెలియని అతను దేవుడు మాట్లాడుకోండి, దేవుడు అందరితోనూ మాట్లాడతాడు. కానీ విన్నవాళ్ళు మీరందరూ కాబట్టి దేవుడు సన్నిధికి దేవుడు అందరితో మాట్లాడతాడు. ఇప్పుడు శబ్దాంతరంలో ఆ సందర్భంలో అందరితో మాట్లాడతా లేదా? కానీ ఆ మాట విని వచ్చిన జీవితంలో దేవుడు అది ఏర్పరచిపోయిన వాళ్ళు అనేక మంది, పిలవబడిన వాళ్ళు అనేక మంది, అందరూ చెప్పాం అమ్మ రెండు అన్నాం, రాకపోతే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఒంటరిగా ఉందా, నీ పరిస్థితి ఇబ్బంది ఉందా, నువ్వు భయపడుతూ దేవుడు అట్టి కృప దేవుడు అందరికీ తెచ్చిందా.